అబ్బా ఎంత సుఖంగా ఉందిరా. అబ్బా ఇంకొంచెం పైకి నొక్కరా, నరాలు సలిపేస్తున్నాయి. అబ్బా అక్కడే. ఆహాహా. ఒరే ఒరే ఏంట్రా వెళ్ళిపోతున్నావు? నీకు తాయిలు పెడతారా? ఓ నువ్వొచ్చావా? ఏంటిది? చెప్తే వినకుండా పాన్ పరాగులు నల్ల మందు తింటావు. ఒళ్ళంతా నొప్పులని రాత్రి అయ్యేసరికి ఏడుస్తావు. మానేయచ్చుగా. ఓ పిచ్చి మహమా, సుఖపడని కాడికి జీవితం దేనికి? చెట్టుకు పూసిన పువ్వు ఆలయంలోకి వెళ్తే దేవుడికి ఇష్టం, ఆడదాని తలకి వెళ్తే మగాడికి ఇష్టం. నీకు అర్థమై కావదులే. రాండ్రీ, పోయి 4 గిలాసుల నీళ్ళు తీసుకురా. ఎవరు మీరు? మనుషులం. అయ్యో అయ్యో, అసలే వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లో ఉంది. ఈ రాత్రి అంతా మీరు ఇక్కడ గడిపారంటే తెల్లారేసరికల్లా ఈ పిల్లతో నేను బ్రోతలు వసి నడుపుతున్నాను అనుకుంటారు. పిన్ని, నువ్వు నోరు మూసుకుంటావా? మీరు మర్యాదగా ఇక్కడి నుంచి కదులుతారా, లేక అందరినీ పిలవమంటారా? పిలు, నువ్వే పైసలు తీసుకొని మమ్మల్ని రమ్మన్నావని చెప్తాం. ఇది అన్యాయం. మీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ధర్మారావు సారు ఈ ఇల్లు మాకు అమ్మిండు. ఇంకెక్కువ మాట్లాడినావంటే మందుతోనే నిన్ను నలుచుక తింటా. ఎవర్రాదే? నమస్తే సార్. నువ్వా? ఈ టైంలో ఇక్కడ నీకే పనరా? గదిగా సార్, ఈ ఇల్లు మీరు నా చెప్పు తీసుకొడతా. ఇల్లు అమ్ముతానన్నానని అర్ధరాత్రి పూటొచ్చి ఇక్కడ మేళం పడతారా? ఈ ఇల్లు నీకు అమ్మే సమస్య లేదు. పోండవతలకి పోండి. చూడమ్మా, సమయానికి నేను రాబట్టి సరిపోయింది. ఈరోజు వీళ్ళయ్యారు, రేపు ఇంకొకళ్ళు అవుతారు. అయినా అంత గొప్ప పలుకుబడి ఉన్న తండ్రికి పుట్టి నీకెందుకొచ్చిన కర్మమ్మాయి? అదేంటి అలా చూస్తున్నా? మంగళ, తనకు తండ్రెవరో తెలీదా? లేదు బాబు, చెప్పొద్దని వాళ్ళమ్మ ఒట్టేయించుకుంది. అందుకని ఆదుకునే తండ్రుండగా ఎవరూ లేని అనాథగా బతకాల తను? చెప్పే. నేను చెప్పలేను బాబు, నేను చెప్పలేను. పిన్ని, మా నాన్నెవరు? చెప్పు పిన్ని, చెప్పు. నేను చెప్తాను. నువ్వు ఏ న్యాయమూర్తి ఎదురుగా యోగేంద్ర అనే హంతకుడి మీద సాక్ష్యం చెప్పావు, ఆ న్యాయమూర్తి పాండురంగారావే నీ తండ్రి. మీ నాన్నకి నువ్వు ఇలాంటి కష్టాల్లో ఉన్నావని తెలిసుండదమ్మా. కన్న కొడుకే శిక్ష వేసిన ఉత్తముడు ఆయన. నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు. ఒక్కసారి వెళ్ళి ఆయన కలువమ్మా.